హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడింగ్ మైండ్స్ అండ్ తెలుగు. సో ఇవాళ మార్కెట్ ఓపెన్ అవ్వడం గ్యాప్ అప్తో ఓపెన్ అవునా మళ్ళీ ఒక ఫస్ట్ 1 అవర్లోనే మంచి వొలటాలిటీ వచ్చింది. దాని తర్వాత ప్యూర్గా సైడ్ వేస్ వచ్చింది. ఒకవేళ రేపటి రోజున కనుక ఈ లెవెల్ని క్రాస్ చేస్తే ఈ లెవెల్ని కనుక మనం క్రాస్ చేస్తే దెన్ యూ కెన్ గో ఫర్ 22,400. లేదు, ఒకవేళ క్రాస్ చేయకుండా ఓపెన్ అవ్వడమే డౌన్ సైడ్ అంటే ఫ్లాట్లో ఓపెన్ అయ్యి ఈ లెవెల్స్ని టెస్ట్ చేస్తే 22,119 అండ్ ఇది మనకి మెయిన్ లెవెల్ 22,047. ఈ లెవెల్ దగ్గరకు వచ్చి కంపల్సరీ ఒక బయింగ్కి రావాలి. సో డౌన్ సైడ్లో ఇది క్రాస్ అయిన తర్వాత ఇది టార్గెట్గా పెట్టుకోవచ్చు 22,049, అంటే 22,116ని క్రాస్ అయ్యి మళ్ళీ రీటెస్ట్ వచ్చినప్పుడు ఇక్కడ మనం తీసుకోవచ్చు, ఇది టార్గెట్గా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం బయింగ్ జోన్కి వెళ్ళొచ్చు, ఇక్కడ బై చేయొచ్చు. అండ్ బై చేస్తే మన ఫస్ట్ టార్గెట్ వచ్చి 22,200. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చరికి ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఫుల్గా లాస్ట్ 2 days నుంచి మొత్తం ఏంటంటే సైడ్ వేస్లోనే వస్తుంది. ఒకవేళ రేపు ఓపెన్ అవ్వడమే దీని మీద ఓపెన్ అవుతుంది, రేపు కూడా ఫ్లాట్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చెప్పలేమంటే గ్లోబల్ మార్కెట్స్ మీద కూడా డిపెండ్ అవుతుంది. ఒకవేళ కనుక ఈ లెవెల్ని కనుక క్రాస్ చేయగలిగితే ఇది మనకి మెయిన్ లెవెల్. ఓపెన్ అవ్వడం దీని కిందే ఓపెన్ అవుతే ఇక్కడ ఒక షార్ట్ చేయొచ్చు. షార్ట్ చేసి 47,800 నుంచి 47,710 ఇక్కడి వరకు మనకి ఒక టార్గెట్ వస్తుంది. ఒకవేళ కూడా ఇది కూడా క్రాస్ అయితే 47,682 కనుక క్రాస్ అయితే 47,427 వరకు ఒక టార్గెట్తో తీసుకోవచ్చు, మళ్ళీ ఇక్కడ నుంచి బై చేయొచ్చు. ఒకవేళ పాజిటివ్లో ఉండేది ఉంటే ఇది మనకి టార్గెట్ అవుతుంది. నెక్స్ట్ అంటే ఒకటే రోజు టార్గెట్ కాకపోవచ్చు, 2 daysలలో టార్గెట్ రావచ్చు. ఫినాన్స్కి వచ్చేసరికి ఫినాన్స్ కూడా సేమ్. ఒకవేళ కనుక ఇది పాజిటివ్లో ఉంటే సో వన్స్ ఈ లెవెల్ని కనుక క్రాస్ కాగలిగితే 21,215 కనుక క్రాస్ కాగలిగితే నెక్స్ట్ మనం ఈ లెవెల్ని నెక్స్ట్ 2 daysలో చూడగలుగుతాం 41,400. అండ్ డౌన్ సైడ్కి ఒకవేళ ఓపెన్ అవ్వడం ఫ్లాట్ అవుతే ఇక్కడి వరకు మనం వెళ్ళొచ్చు 21,107. ఒకవేళ ఇది కూడా క్రాస్ అంటే బేసిక్గా క్రాస్ కావద్దు, ఒకవేళ క్రాస్ అయితే మాత్రం మనం మళ్ళీ ఈ లెవెల్కి వెళ్ళొచ్చు, నియర్లీ ఈ లెవెల్ 20,942. దానికన్నా ముందు మనకి 21,017 ఉంది. ఇది మనకి ఫస్ట్ లెవెల్ అవుతుంది. పని చేయట్లేదు, ఓకే రైట్. సో 21,000 ఇది మనకి ఫస్ట్ లెవెల్ అవుతుంది. ఒకవేళ కనుక మనకి ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఇది కూడా క్రాస్ అయితే మనకు 21,000ని టార్గెట్ పెట్టుకోవచ్చు, మళ్ళీ కొంచెం బయింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ పాజిటివ్ అయితే మనకి టార్గెట్ 21,404 ఫర్ నెక్స్ట్ 2 days. మిడ్ క్యాప్కి వచ్చేసరికి మిడ్ క్యాప్ ఇప్పుడు హైలో ఉంది. సో ఒకవేళ కనుక పాజిటివ్లో ఉండగలిగితే నెక్స్ట్ 2-3 daysలలో మనం 11,320 చూడగలుగుతాం, మళ్ళీ న్యూ హైని క్రియేట్ చేస్తారు. ఒకవేళ కనుక ఓపెన్ అవ్వడమే రేపు దీని కింద ఓపెన్ అవుతాయి అంటే 11,119 కింద ఓపెన్ అవుతే మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 11,006 అండ్ నెక్స్ట్ టార్గెట్ వచ్చి 10,954. బట్ ఎలక్షన్స్ అయ్యేంత వరకు మనకి మోస్ట్ ఆఫ్ ద ట్రేడింగ్ సెషన్స్ అన్ని వరకు సైడ్ వేస్లో ఉండే ఛాన్స్ ఉంటుంది. మహా అయితే మార్కెట్ స్టార్టింగ్ టైంలో ఎండింగ్ టైంలో ఈ టైంలోనే వొలటాలిటీ కనిపించే ఛాన్స్ ఉంటుంది. మిగతా అన్ని డేస్లలో అన్ని టైమ్స్లలో సైడ్ వేస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో యాజ్ ఏ ఆప్షన్ బయ్యర్ బెటర్ మంచి ఛాన్స్ వచ్చినప్పుడే తీసుకోండి, లేదంటే అసలు తీసుకోవద్దు, లేదంటే మన ప్రీమియమ్స్ తినడమే అవుతుంది. వన్స్ ఎలక్షన్స్ కంప్లీట్ అయినాక మనకి మళ్ళీ ఒక ట్రెండీ మార్కెట్ కనిపిస్తుంది. థ్యాంక్ యూ.